మన ఫోన్లకు ఎవరైనా ఫోన్ చేసినా ఏదన్నా మెసేజ్ చేసి ఓటీపీ వచ్చింది దాన్ని మాకు చెప్పుండ్రి, లేకపోతే ఈ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండ్రి అని చెప్తే మాత్రం మీరైతే మోసపోయినట్టే. వాళ్ళు చెప్పిన పని చేసిండ్రు అనుకోండ్రి, ఇగో గిట్లుంటది మరి నష్టం అంతా. వామో వామో, ఇట్లాంటి మోసాలు అయితే మీరు ఎప్పుడు చూసి ఉండరు, కనివిని ఎరగని కూడా ఉండరులా. సైబర్ నేరగాళ్ళు మస్తుగానో పనితనం చూపించుకుంటూ అకౌంట్లో ఉన్న పైసలు మొత్తం మాయం చేస్తున్నారులా. ఒక్క పైసా కాదు, 2 పైసలు కాదు, ఏకంగా 11,21,000 రూపాయలకు సూటి పెట్టిర్రు ఈ సైబర్ నేరగాళ్ళు. అయితే జనగామ ఆర్టీసీ డిపో కండక్టర్ సోలోజ్ రామేశ్వర్కు యూనియన్ బ్యాంక్ పేరుతోటి ఏపీకి అప్లికేషన్ పంపించినట్టు ఈ కేటుగాళ్ళు. వాళ్ళు పంపించిన అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న ఎంబటే ఆయన సిమ్ కార్డును బ్లాక్ చేసినట్టు ఈ దొంగలు. రామేశ్వర్ ఫోన్కు అవుట్ గోయింగ్ కాల్స్, ఇన్కమింగ్ కాల్స్ ఏం రాకపోయేసరికి ఏం చేయాలో అర్థం కాక కాల్ సెంటర్ను సంప్రదించిండంట. నా సిమ్ కార్డ్ బ్లాక్ అయిందని అనుకుంటా కాల్ సెంటర్ వాళ్ళకి చెప్పి ఇదేదో అనుమానం వస్తుందని బ్యాంకుకు వెళ్ళి విచారణ చేసినట్ట పరమేశ్వర్. బ్యాంకుకు పోయి అకౌంట్ చెక్ చేసుకుంటే పైసలన్నీ తీసినట్టు దాంట్లో కనిపించిందంట. ఈ ముచ్చట ఆయనే చూసుడుతోటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది అనుకోరాదుర్రి. పాపం 11,21,000 అంటే మామూలు ముచ్చటనా మరి? ఈ ముచ్చట తెలుసుకున్న వెంటనే 1930 సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేసిండంట. నా పేరు రామేశ్వరు, జనగామ డిపోలో ఆర్టీసీ కండక్టర్గా పనిచేస్తున్నా. నాకు నిన్న సాయంత్రము 4 గంటలకు ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. నేను జనగామ డిపోలో కండక్టర్గా పనిచేస్తున్నా. నా పేరు రామేశ్వరు. మా యూనియన్ బ్యాంకు మా అకౌంట్స్ లింక్ అయి ఉంటాయి కాబట్టి నిన్న నాకు ఒక సాయంత్రం ఒక లింక్ వచ్చింది. యూనియన్ బ్యాంకు 180K అని ఒక లింక్ రావడం వల్ల దాన్ని ఓపెన్ చేయడం, క్లిక్ చేయడానికి ఇన్స్టాల్మెంట్ చేయమన్నారు. ఇన్స్టాల్మెంట్ చేయడం వల్ల నా వయోమ్ ఓపెన్ అయింది. వయోమ్లో నాకు డీటెయిల్స్ పెట్టమని చెప్పినాక డీటెయిల్స్ పెట్టడం జరిగింది. డీటెయిల్స్ పెట్టి మర్చిపోయాను. దాని తర్వాత సాయంత్రం నేను ఇవాళ పొద్దున చూసుకుంటే నా ఫోన్ హ్యాక్ అయి ఉన్నది. నా అవుట్ గోయింగ్ కాల్స్ పోవట్లేదు. నా ఇచ్చినటువంటి యూనియన్ బ్యాంక్ ఇచ్చినటువంటి అకౌంట్ సిమ్ కార్డు బ్లాక్ అయింది. మళ్ళీ కస్టమర్ కేర్ ఫోన్ చేస్తే బ్లాక్ అయింది అని చెప్పి చేయడం వల్ల నాకు డౌట్ వచ్చి బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే నా అకౌంట్లో 142 రూపాయలు మాత్రమే మిగిలినాయి. అట్లెట్లా అని నా అకౌంట్ చాలా 11 లక్షల పైగా ఉండాలనేటువంటి ఆలోచనతో నేను బ్యాంకుకి వచ్చి స్టేట్మెంట్ తీసుకుంటే రాత్రి 9 గంటల నుంచి 9:30 నుంచి పొద్దున 9 గంటల లోపల 11,21,000 డ్రా చేసినట్టు సైబర్ క్రైమ్ జరిగినట్టు గుర్తించడం జరిగింది. ఆ బ్యాంక్ స్టేట్మెంట్తో పాటు మన పిఎస్కు పోయి కంప్లైంట్ చేయడం జరిగింది. 1930కు కంప్లైంట్ చేసి వాళ్ళు రిజిస్టర్ చేసిన నా కేసును వాళ్ళు కూడా స్పందించి ఆ సైబర్ క్రైమ్ ఆయన అందులో నెఫ్ట్ 2 లక్షల రూపాయలు సెంట్రల్ బ్యాంక్ చెన్నై సీతపూడూరు అనేటువంటి బ్యాంక్ అకౌంట్కు నెఫ్ట్ కొట్టినట్టు బ్యాంకు వాళ్ళు ఇచ్చారు.